హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ చూసారా? మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. అలాగే హరీష్ లత్కూర్ అనే ఒక పదం యూజ్ చేసాడు కదా, అది బూతు మాట అంటే నేనైతే నా పర్సనల్ వరకు అయితే నాకు తెలిసినంత వరకు అయితే అది బూతు మాట కాదు. చాలా తెలంగాణలో చాలా వరకు అయితే ఈ వర్డ్ యూజ్ చేస్తారండి. ఏదైనా చిల్లర పంచలు జరిగినప్పుడు, చిల్లర గొడవలు జరిగినప్పుడు, ఏదైనా విధవ పనులు చేసినప్పుడు ఈ లత్కూర్ అనే మాట యూజ్ చేస్తారు. మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థం కావాలనుకుంటే మ్యాడ్ సినిమాలో లడ్డు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసినప్పుడు మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు లడ్డు వాళ్ళమ్మ మళ్ళీ ఏం లత్కోరి పని చేసినవురా అని చెప్పి తిడుతుంది. సో ఆ కాంటెక్స్ట్లో అలా ఒక ఏదైనా చిల్లర పని చేసినప్పుడు తిట్టే పదమే ఈ లత్కోర్ పని. మరి అక్కడ హరీష్ ఆ వర్డ్ యూజ్ చేయడం రైటా రాంగ్ అంటే రాంగ్ అనే అంట. ఎందుకంటే డిమాండ్ పవన్ అండ్ రితు చౌదరి మధ్య జరిగిన ఆ కాన్వర్సేషన్, ఆ చాక్లెట్ ఇవ్వడం అదంతా కూడా చూసి ఈ లత్కోర్ పని అంటే అది కొంచెం నెగిటివ్ కాంటెక్స్లో అన్నట్టుగా నాకు అనిపించిందండి. నాకైతే అక్కడ హరీష్ రాంగే అనిపించింది. బట్ ఆ లత్కోర్ అనే వర్డ్ మాత్రం తప్పు కాదు అని నా ఉద్దేశం. మీకేమనిపించిందని కామెంట్ చేయండి. ఇక కామనర్స్ అందరూ కలిసి సింపతి కోసం ట్రై చేస్తున్నారా? శ్రీజ కావాలనే ఏడ్చిందా, లేకపోతే శ్రీజ జెన్యున్గా ఏడ్చింది అనిపించిందా? అండ్ రీతు చౌదరి మళ్ళీ ఏడ్చింది, అది మీకు ఎలా అనిపించింది? నేనైతే నాకు తెలిసిన ఒపీనియన్ చెప్తానండి. చాలా మంది అడిగేది ఏంటంటే, నేను అనుకుంటున్నా ఖచ్చితంగా కామనర్స్ ఆడియన్స్లో సింపతి కోసమే ట్రై చేస్తున్నారు. నా వరకు, నాకు తెలిసినంత వరకు ఇక్కడ కొంతమంది అనేది ఏంటంటే సెలబ్రిటీస్ అందరూ కలిసి టార్గెట్ ఇసి కావాలని చెప్పి కామనర్స్ని నామినేషన్లోకి తీసుకొచ్చారంటే అవును, తీసుకొస్తారు, అందులో తప్పేముంది. ఆ గేమ్ ఫార్మాటే అది కదా. ఇదే కామనర్స్ యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు? మీలో నుంచి కామనర్స్ నుంచి కనీసం ఒక్కరైనా నామినేషన్లో ఉండాలో చూడాలి, మొత్తం 5 నామినేషన్లు చేయాలి అని చెప్పాడు. అప్పుడు కనీసం ఒక్కరైనా ఉండాలని చెప్పాడు తప్ప ఇద్దరు ఉండకూడదు, ముగ్గురు ఉండకూడదు అని చెప్పాలి. అంటే వాళ్ళు ముగ్గురు చేసే ఛాన్సెస్ కూడా హైలీ ఉన్నాయి అక్కడ, ఏది యాక్టివిటీ రూమ్లో. అప్పుడు కామనర్స్ అందరూ కేవలం హరీష్ ఒక్కనే నామినేట్ చేసి రిమైనింగ్ 4 మెంబర్స్ని సెలబ్రిటీస్ నుంచే పెట్టారు కదా. మరి వీళ్ళకు ఛాన్స్ వచ్చినప్పుడు నలుగురిని సెలబ్రిటీస్ నామినేట్ చేస్తారు. అక్కడ బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం 5గురిని చేయాలన్నాడు. అందులో హరీష్ ఒక్కరిని చేసి నలుగురిని సెలబ్రిటీస్ పెట్టారు. వీళ్ళు అనుకోవాలనుకుంటే, వీళ్ళంతా జెన్యున్గా అనుకుంటే మరి వీళ్ళు ఆ కామనర్స్ నుంచి కూడా ఇంకో ఇద్దరిని పెట్టుకోవచ్చు కదా. అంటే వాళ్ళు డిస్కషన్ చేసుకొని వాళ్ళ నుంచి ఒక్కరినే పెట్టాడు. ఎందుకు? బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి. అది కూడా ఒకవేళ బిగ్ బాస్ చెప్పకపోయింటే అది కూడా పెట్టేవాళ్ళు కాదు. సో బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ సెలబ్రిటీస్కి ఏం చెప్పారు? ఇద్దరిని స్వాప్ చేయొచ్చు అండ్ కామనర్స్ నుంచి ముగ్గురైనా ఖచ్చితంగా నామినేషన్లో ఉండాలి అన్నారు. ఇక్కడ కామనర్స్లో టోటల్గా ఉంది ఎంతమంది? 5గురు. ఆ 5గురులో డిమాండ్ పవన్ కెప్టెన్గా ఉన్నాడు. సో అతన్ని వీళ్ళు నామినేట్ చేయరు. సో ఇంక మిగిలిందరు 4. అందులో హరీష్ ఆల్రెడీ నామినేట్ అయిపోయి ఉన్నాడు. సో ఆల్రెడీ నామినేట్ అయిన పర్సన్ మళ్ళీ వీళ్ళు ఎందుకు నామినేట్ చేస్తారు? ఇంకా మిగిలింది ఎవరు? దమ్ము శ్రీజ, అట్లాగే కళ్యాణ్, ప్రియా శెట్టి, వీళ్ళ ముగ్గురే కదా. మరి ఆబ్వియస్లీ వీళ్ళ ముగ్గురినే కదా నామినేట్ చేసేది. బిగ్ బాస్ అంత క్లియర్ కట్గా మీరు గ్రూప్గా డిస్కషన్ చేసుకొని నామినేట్ చేయమన్నాడు, మీరు టీమ్గా ఆడమన్నారు. మరి గ్రూప్గా డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు నెగిటివ్ పాయింట్స్ చెప్పుకుంటారు? అవతల గ్రూప్ నుంచే కదా ఎవరైనా ఫస్ట్ ఎలిమినేట్ చేయాలనుకుంటారు. ఫస్ట్ నుంచి జరిగేది అదే కదా, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్, టెనెంట్స్ వర్సెస్ ఓనర్ అని. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు నామినేట్ చేసుకుంటారు? 100% ఆపోజిట్ టీం వాళ్ళని అందరినీ నామినేషన్కి రావాలని చేసుకుంటారు. ఫస్ట్ సీజన్లో ఎక్సెప్ట్ బర్నీ గారు రిమైనింగ్ అందరినీ సెలబ్రిటీస్ నామినేట్ చేశారా లేదా? అప్పుడు ఈ ఎవరంటే ఈ ఫస్ట్ వీక్లో ఈ మన శ్రీజ ఏం చేసింది? సంజన గారిని నామినేట్ చేస్తే శ్రీజ ఏం చెప్పింది? సంజన గారు ఆల్రెడీ నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఆమె నామినేట్ చేయడం కోట్లే అని చెప్పి వేరే వాళ్ళని నామినేట్ చేసింది కదా. సో వీళ్ళు అదే గేమ్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు కదా. ఆల్రెడీ హరీష్ గారు నామినేషన్ ఉన్నప్పుడు ఆయన ఎందుకు నామినేట్ చేస్తారు? పక్క వాళ్ళని కదా నామినేట్ చేసేది. ఉన్న 5గురిలో ఒకరు కెప్టెన్స్, మిగిలింది 4, అందులో ఒకరు ఆల్రెడీ నామినేట్ అయిపోయారు. సో రిమైనింగ్ 3గురినే నామినేట్ చేస్తారు. ఆ మాత్రం దానికి ప్రియా శెట్టి మీరు మాలో ఒక్కరిని వదిలేసినా మేము సలాం కొట్టేవాళ్ళం అని చెప్పి, దానికి తోడు హరీష్ మీరందరూ మమ్మల్ని కావాలని చెప్పి నామినేట్ చేశారని 100% అలాగే చేస్తారు. మీకే ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు చేయరా అపోనెంట్ టీం వాళ్ళని? లేదా మీరు చేసుకుంటారా? మీకు ఛాన్స్ వస్తే మీరు కూడా అపోనెంట్ టీం వాళ్ళందరినీ కూడా నామినేషన్లో పెట్టాలనే చూస్తారు. మీరు ఆల్రెడీ ఫస్ట్ వీక్లో చేసిందే అది. సో అది నాకు తప్పు అనిపించట్లా. ఎందుకు మరి ఈ వర్డ్స్ ఎందుకు స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆడియన్స్లో సింపతి కోసమే, 100% సింపతి కోసమే. మమ్మల్ని అందరినీ వీళ్ళు టార్గెట్ చేశారు, తొక్కేస్తున్నారని ఒక పోర్ట్రేట్ చేయడానికి ఫస్ట్ నుంచి వీళ్ళు ఆడుతున్న గేమ్ అదే. నేను మళ్ళీ చెప్తున్నా, నాగార్జున గారు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే ట్యాగ్ లైన్ తీసుకురావద్దన్నారు కాబట్టి సైలెంట్గా ఉన్నారు తప్ప, లేకపోతే నిన్న జరిగిన నామినేషన్ ఎపిసోడ్లో కూడా ఖచ్చితంగా మా కామనర్స్ అందరినీ కావాలని చెప్పి మీరు నామినేషన్కి తీసుకొచ్చారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు అని చెప్పి వర్డ్ ఖచ్చితంగా యూజ్ చేసేవాళ్ళు. కాకపోతే నాగార్జున గారు ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం వల్ల వర్డ్స్ యూజ్ చేయట్లేదు. ఎక్కడైనా సరే అపోనెంట్ టీంని ఎవరైనా ఎలిమినేట్ చేయాలనుకుంటారండి. అండ్ కళ్యాణ్, ది గ్రేట్ కళ్యాణ్ గురించి మాట్లాడాలనుకుంటే, ఇదే కళ్యాణ్ యాక్టివిటీ రూమ్లో సుమన్ శెట్టి నామినేట్ చేసేటప్పుడు ఏమంటాడంటే, సుమన్ శెట్టి గారు గేమ్స్ బాగా ఆడుతుంది కానీ నాకైతే ఎక్కడ పెద్ద కనిపించట్లేదు, ఆయన పెద్ద యాక్టివ్ ఉండట్లేదు, నాకు ఆయన హౌస్లో పెద్ద ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ బాగా లేదు అని చెప్పి ఆయన నామినేషన్ పట్ల ఆయన ఇదే చెప్పాడు. ఇదే కళ్యాణ్కి సేమ్ పాయింట్
ఇమ్మాన్యుయల్ చెప్పి నామినేట్ చేస్తే మాత్రం నేను ఎక్కడ కనిపించట్లే, నేను మీతో కనిపించకపోతే సరిపోతుందా అని చెప్పి వితండవాదం చేస్తున్నాడు. సేమ్ పాయింట్ ఈయన సుమన్ శెట్టికి చెప్పిన పాయింటే అదే పాయింట్ తీసుకొచ్చి ఇతనికి చెప్తే మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు? అది చెప్పింది నిజమే కదా. కళ్యాణ్ ఎక్కడైనా కనిపించాడా? ఈవెన్ డీమాన్ పవన్ అయినా కొంచెం ఫిజికల్ టాస్క్లో ఆడి కెప్టెన్ అయ్యాడు, కొంతమందిని మింగిల్ అవడానికి ట్రై చేస్తున్నాడు. ఈ కళ్యాణ్ ఎప్పుడు చూడు ఆ పులిహోర కోసమే తప్ప ఇంకెక్కడైనా కనిపించాడా? కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నట్టున్నారు, పిఆర్ గేమ్ వాళ్ళు. పిఆర్ ఓకే, మీరు ఉంటుండండి, మీరైనా కామెంట్ చేయండి. కళ్యాణ్ ఎక్కడైనా ఎపిసోడ్ అయినా లైవ్లో అయినా ఒక కంటెస్టెంట్తో ఒక వ్యాలిడ్ పాయింట్ డిస్కషన్ చేయడమో, లేకపోతే ఒక మేల్ కంటెస్టెంట్ కూర్చొని కనీసం ఒక 10 నిమిషాల ఫుటేజ్ ఉందా అండి? నేను చూసిన దగ్గరైతే లేదు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎంతసేపు రీతు దగ్గరికి వెళ్ళి పులిహోర కలపడం, తన దగ్గరికి వెళ్ళి పులిహోర కలపడమే తప్ప ఎక్కడైనా ఈయన వ్యాలిడ్గా అందరితో కలిసిపోయినట్టు ఉన్నాడా? లేడు. అదే పాయింట్ ఆయనకు చెప్పి నామినేట్ చేశారు, అందులో తప్పేముంది? ఇప్పుడు ఇతనే సేమ్ పాయింట్ ఆయన పేరేంటి సుమన్ శెట్టిని చెప్పి నామినేట్ చేస్తే తప్ప, అదే పాయింట్ తీసుకొచ్చుకొని పడాల కళ్యాణ్కి ఇస్తే మాత్రం రైటా? రాంగ్ అయిపోతుందా? అదేలా అయిపోతుంది? యాక్చువల్గా ఎపిసోడ్లో చాలా వరకు కట్ చేశాడు ఆయన. మన లైవ్లో దాదాపు అరగంటకు పైన డిబేట్ చేశాడు. అరగంటకు పైన ఆయన వాగుతూనే ఉన్నాడు ఏదో. నేను కరెక్ట్గా ఇలా 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 చేయబెడతారు, ఇలా పెట్టి అంటే ఇలా పెట్టేసరికి మనం తోపు అన్నట్టు, మనం మాట్లాడిన మాట స్ట్రాంగ్ అన్నట్టు, ఏదో స్టైల్గా మాట్లాడిన వాంటెల్గా మాట్లాడినా కనిపిస్తుంది. లిటరలీ ఇతను టూ మచ్ ఆఫ్ అరెగెన్స్, టూ మచ్ ఆఫ్ ఓవరాక్షన్ అనిపిస్తుంది. ఇప్పుడున్న కామెంట్స్ అందరికల్లా అందరికన్నా ఎక్కువ చిరాకు అనిపిస్తుంది అంటే కళ్యాణ్. ఈవెన్ ప్రియా శెట్టి కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఆ రేంజ్లో ఉంది ఈయన యొక్క. అతను మాట్లాడుతుంటే నాకు నచ్చట్లే, మేబీ నేను కనెక్ట్ అవ్వలేదా ఏదో నాకు తెలియదు. పర్టికులర్గా నా పర్సనల్గా అయితే నాకు నచ్చట్లేదు. నేను చెప్పేది మొత్తం నా పర్సనల్ ఒపీనియన్, నేనేం స్టేట్మెంట్ పాస్ చేయట్లే, నాకు నచ్చట్లేదు. సో కళ్యాణ్ నాకు టోటల్గా కన్నింగ్ ఏమనిపిస్తుందండి, నాకు వ్యాలిడ్ రీజన్ చెప్పమని అంటున్నాడే తప్ప, ఇదే కళ్యాణ్ మాస్క్ మ్యాన్ ఏమంటూ సార్ మీరు నాకు కనిపించట్లేదు హౌస్లో అని చెప్పి నామినేట్ చేశారు కదా సెకండ్ వీక్లో. సేమ్ థింగ్ వీళ్ళదే చెప్పారు కదా, నువ్వు హౌస్లో పెద్దగా ఎవరితో కనిపించట్లేదు, ఎవరితో పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు, నీకు గేమ్ ఎక్కడ కనిపించట్లేదు అని క్లియర్ కట్గా చెప్పారు. ఈయన మాస్క్ మ్యాన్ చేసిన నామినేషన్ పాయింట్ లాగే ఇటు ఇమ్మాన్యుయల్ అయినా వాళ్ళ టీం అయినా సరే సేమ్ పాయింట్తో కళ్యాణ్ నామినేట్ చేస్తే మాత్రం నేను యాక్సెప్ట్ చేయట్లేదు. నిజంగానే ఎక్కడ కళ్యాణ్ పెద్దగా ఫోకస్ అవ్వట్లేదు. ఆడిన 2 గేమ్లలో ఫౌల్ గేమ్ ఆడాడు. ఫస్ట్ ఆడిన కెప్టెన్సీ టాస్క్లో పైన ఆ చెక్క పైన బోర్డు పైన హ్యాండ్ పెట్టిండు, నేను పెట్టలేదని చెప్పి అక్కడ మాట తప్పిండు. ఆ తర్వాత కాలచక్రం టాస్క్లో ఆ కాలచక్రాన్ని 2 హ్యాండ్స్తో పట్టుకుని అక్కడ మాట తప్పిండు. సో ఇట్లా ఈయన ఎవ్రీ టైం ఫౌల్ గేమ్ ఆడుకుంటా పులిహోర కలుపుకుంటా పులిహోర లిటరలీ చిరాకు వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటా హౌస్లో సర్వైవ్ అవుతూ మళ్ళీ ఈయన అవతల వ్యక్తిని మీరు కరెక్ట్ పాయింట్ చెప్పండి అంట. ఇది నాకు అందుకైనా టోటల్గా కన్నింగ్ ఏమనిపిస్తుంది, ఇంకా ట్రూ కలర్స్ అన్ని బయటకు వచ్చేలాగా ఉంది. అండ్ ఇకపోతే శ్రీజ కోసం చాలా మాట్లాడాలండి. శ్రీజ ఏమంటుంది, శ్రీజకు వీళ్ళు చెప్పిన నామినేషన్ పాయింట్ ఏంటంటే, నీతో మాత్రం ఎవరు ఇష్టపడలేదు, నెగిటివ్గా అనిపిస్తుంది మీరు మాట్లాడితేనే, మీరు మధ్యలో అవసరం ఉన్నా లేకపోయినా మీరు వచ్చి మధ్యలో మాట్లాడుతున్నారు అన్నారు. ఇది హౌస్ మన సెలబ్రిటీస్ ఒపీనియనే కాదు, నాగార్జున గారి ఒపీనియనే, ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరి ఒపీనియన్ కూడా ఇదే. నువ్వు అవసరం లేకపోయినా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు. నీకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇదే శ్రీజ సంజన కెప్టెన్ అయినప్పుడు ప్రియా శెట్టికి ఫుడ్ విషయంలో ఒకరిని ఫుడ్ దొంగతనం అవ్వకుండా ఒక మానిటరింగ్ని, ఒక ఇన్ఛార్జ్ని పెట్టుకుందామని అన్నప్పుడు, మనీషిని పెట్టుకుందామని అన్నప్పుడు ఇదే శ్రీజ ఈమెకు సంబంధం లేని విషయంలో వచ్చి మనీషిని నువ్వెలా చేస్తావు, అది మన ప్రియా శెట్టి యొక్క మానిటరింగ్ చేస్తుంది, అది ఆమె పని కదా, నువ్వెలా మధ్యలో దూరుతావు అని చెప్పి ఇదే శ్రీజ మాట్లాడింది కదా. మరి అది మధ్యలో వచ్చి తూతూతో మాట్లాడే అసలు ఈమెకు ఏం అవసరం అండి, ఇక్కడ ఈమె ఎందుకు నొక్కి చెప్పాలి? సరే చెప్పింది అనుకోవచ్చు. ఆ తర్వాత మనీషిని ఏమన్నది, ఈ మూలకెళ్ళి కూర్చొని ఏడుపో అన్నది. నీ వల్ల ఏం కాదు, నువ్వెలా మూలకెళ్ళి కూర్చొని ఏడుపో అన్నది. మరి ఇప్పుడు శ్రీజ అదే మూలకెళ్ళి సేమ్ ఎక్కడైతే మనీష్ కూర్చొని ఏడ్చాడో అదే ఏరియాలోకి వెళ్ళి ఈరోజు శ్రీజ ఏడ్చిందా లేదా? కర్మ ఈజ్ బ్యాక్. ఎవరు ఏం కర్మ ఏది చేస్తే అదే తిరిగి వస్తుందానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈమెకు సంబంధం లేని టాపిక్లో మనీష్ను చాలా దారుణంగా కించపరిచేలాగా మాట్లాడింది. అక్కడ నువ్వు వెళ్ళి మూలకెళ్ళి కూర్చోపో అనింది. ప్రియా శెట్టికి సంబంధించిన దాంట్లో ఈమె ఇన్వాల్వ్మెంట్ అయింది. హౌస్ మేట్స్ అందరూ చెప్పేది ఇదే. ఈమెకు సంబంధం లేని దాంట్లోకి వెళ్ళి అవతల వ్యక్తిని కించపరిచేలాగా మాట్లాడుతుంది. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సాటర్డే ఎపిసోడ్ రోజున డిమాండ్ పవన్ కెప్టెన్సీ వెనక్కి తీసుకున్నప్పుడు ఈమెకు అసలు అవసరమే లేదు, వాంటెల్గా హ్యాండ్ రేజ్ చేసి ఈమె ఏం చెప్పింది, సంజన విషయంలో కూడా అలాగే జరిగింది, ఇమ్మాన్యుయల్ కూడా అన్యాయం జరిగింది, ఆ రోజు సంజన కెప్టెన్సీ కూడా రాంగే కదా అని అడిగింది. అక్కడ జరిగిన తీరు తప్పు. ఆడ సంచాలకి ఏం ఫేవర్గా మాట్లాడాలని చెప్పి లేదు. అసలు ఆ గేమ్ ఆడిందే శ్రీజ ఏమైనా ఫౌల్ గేమ్ ఆడినా కూడా శ్రీజకి ఏమైనా ఫేవర్ చేయాలనుకుంటే ఇట్లా అప్పుడు ఏమనుకోవచ్చు. సో అలాంటి లాజిక్ లెస్ పాయింట్ కూడా ఈమె రేజ్ చేసింది. సో ఇలా ఈమెకు సంబంధం లేని దాంట్లో ఈమె ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాట్లాడుతుంది. అందుకే నాగార్జున గారు కూడా తూ అన్నారు. ఆ డైలాగ్నే వీళ్ళు తీసుకొచ్చుకొని నామినేషన్ పాయింట్ చేస్తారు. అది కరెక్టే. అది శ్రీజకి అర్థం కావట్లే. అంటే ఈ కామనర్స్ దగ్గర ఏమున్న పెద్ద బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే అపోనెంట్ పర్సన్ యొక్క తప్పులు మాత్రమే వీళ్ళు ఎతుకుతారు. వీళ్ళకి సంబంధించిన పాయింట్ ఏమైనా మాట్లాడితే మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు.
చెయ్యరు. ఫస్ట్ నుంచి జరిగేది ఇదే. నువ్వు ఎంత పెద్ద తోపు తురుమైనా సరే మనలో మిస్టేక్ మనం యాక్సెప్ట్ చేసినప్పుడే నువ్వు ఎక్కువ కాలం సర్వైవ్ అవుతావు. ఇది ఎంతో కొంత సెలబ్రిటీస్‌లలో ఉంది. వాళ్ళ మిస్టేక్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు లైకు రాము ఈజీగానే యాక్సెప్ట్ చేస్తాడు. రీతు చౌదరి యాక్సెప్ట్ చేస్తుంది. ఫ్లోరా గారు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో, ఇలా వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు తప్ప, ఈ కామనర్స్ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే, అది భీమానే కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, ప్రియా శెట్టి, శ్రీజ, హరీష్, వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క మిస్టేక్ని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అదే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా శెట్టి. ప్రియా శెట్టికి వాళ్ళు చెప్పింది కరెక్టే. ప్రియా శెట్టి వాంటెల్లిగా ఇష్టం వచ్చినట్టుగా మాటలు వదిలేస్తుంది. అది 100% నిజమే. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే ట్యాగ్ లైన్ తీసుకొచ్చింది ఆమెనే. అది తప్పే కదా. అండ్ కెప్టెన్సీ కంటెండర్ సెలెక్షన్ జరిగినప్పుడు సెకండ్ వీక్లో ఫస్ట్ మనీష్ పేరు చెప్పినప్పుడు, ఫస్ట్ భరణి గారి పేరు చెప్పినప్పుడు ఫేవరెటిజం అని చెప్పి ఒక వర్డ్ యూజ్ చేసింది. మళ్ళీ ఆ తర్వాత మనీష్ పేరు చెప్పినప్పుడు ఫేవరెటిజం అనే వర్డ్ యూజ్ చేసింది. ఆ తర్వాత వెంటనే డీమన్ పవన్ పేరు చెప్పగానే సైలెంట్ అయిపోయింది. అది తప్పే కదా. అక్కడ వీళ్ళందరినీ నోరుకి జిబ్బేసుకోమని చెప్పి కూడా అన్నది. మరి ఆ మాటలు కూడా తప్పే కదా. అవతల వ్యక్తి ఇప్పుడు ప్రతివత శిరోమణి మాటలు వాడినప్పుడు, బ్యాంగిల్స్ మాట మాట్లాడినప్పుడు వీళ్ళకి నచ్చినప్పుడు, ఈమె మాట్లాడిన మాటలు కూడా వాళ్ళకి నచ్చవు కదా. మరి ఆ వర్డ్స్ తీసుకొచ్చి చెప్పారు కదా. నేను ఇక్కడ ఆ సంజన వర్సెస్ మనిషి కూడా మన సుమన్ శెట్టి గురించి మాట్లాడతా. ఫస్ట్ ప్రియా శెట్టి గురించి మాట్లాడతా. సో ఈమె చేసిన పనులను తీసుకొచ్చుకొని ఈమె నామినేట్ చేస్తే ఈమె యాక్సెప్ట్ చేయలేకపోతుంది. సింపుల్ థింగ్. ఈ కామనర్స్కి ఈసారి భయం ముట్టుకుంది. ఏంటంటే మనం నామినేషన్లకు వెళ్తే ఎలిమినేషన్ అయిపోతుందని చెప్పి క్లియర్ కట్గా భయం అవుతుంది. ఎస్పెషల్లీ కళ్యాణ్కి ఈజీగా, కళ్యాణ్ కళ్ళలో అది కనిపిస్తుంది. అట్లీస్ట్ శ్రీజ అయినా కొంతవరకు డిఫెండ్ చేసుకుని ట్రై చేసింది తప్ప కళ్యాణ్ దగ్గర ఏ పాయింట్ లేదు. వాంటెల్గా ఆర్గ్యుమెంట్ చేశారు లైవ్లో. మీరు ఆ లైవ్ అంతా చూస్తే చిరాకు వస్తుంది. అరే ఏంద్ర బాబు ఇట్లా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఆ రేంజ్లో వితౌట్ లాజిక్ మాట్లాడుతున్నాడు కళ్యాణ్. అదే నాకు నచ్చట్లా. ఆయన వాంటెల్గా మాట్లాడుతున్నా నాకు అనిపించింది. అందుకే నేను ఆ తమ్ముళ్ళు పెట్టాను. కన్నింగ్ కళ్యాణే. ఈయన అవతల వ్యక్తిని కామెంట్ చేయొచ్చు, ఈయన అవతల వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ఇలా స్టైల్గా ఇలా పెట్టి ఇలా స్టైల్గా లిటరలీ అని ఇలా స్టైల్గా మాట్లాడడం. ఈయనే కదా సెకండ్ వీక్లో రామురాతోని చెప్తున్నా లిటరలీ ట్రోల్ అయిపోతామని చెప్పి నామినేషన్ ఇతనే కదా. సో ఇట్లా అవతల వ్యక్తికి రెస్పెక్ట్ లేకుండా డీగ్రేడ్ చేసి మాట్లాడతారు, డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. అది కళ్యాణ్లో నచ్చట్లేదు. అసలు ఆయనకు యాక్సెప్టెన్స్ అనేది లేదు. పులిహోర కోసమే ట్రై చేస్తున్నాడు. ఇప్పటి వరకు హౌస్లోకి వచ్చి కళ్యాణ్ ఏం చేశారు రా బాబు అంటే పులిహోరని కలిపాడు. ఇదే కళ్యాణ్ అగ్నిపరీక్ష షోలో ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రమోషన్స్ చూసి పాపం రోడ్ల మీద, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో బాగా రిక్వెస్ట్ చేస్తున్నాడు. మంచిగా ఆడుతున్నాడు. ఆ అగ్నిపరీక్ష షోలో ఫస్ట్ 2 వీక్స్ తప్ప రిమైనింగ్ వీక్స్లో పెద్దగా స్కోప్ రాలేదు. అయినా సరే ఈయన హౌస్లోకి వెళ్తే మంచి కంటెంట్ ఉంటుంది, ఇలాంటి కంటెస్టెంట్ హౌస్లోకి వెళ్ళాలని చెప్పి అందరికన్నా ముందు మాట్లాడిందే నేను. అర్థమవుతుంది కళ్యాణ్ పిఆర్ వాళ్ళు. కానీ ఈయన హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ గేమ్ నాకు కనిపించట్లేదు. అందుకని నేను క్వశ్చనింగ్ చేస్తున్నా. మరి ఇన్ని చెప్పావు కదా, మరి కామనర్స్ మాత్రమే గురించి ఇన్ని చెప్పావు, సెలబ్రిటీస్ దగ్గర ఇన్ని సెలబ్రిటీస్ దగ్గర ఏ మిస్టేక్స్ లేవంటే ఉన్నాయి. కాకపోతే వీళ్ళలాగా వాళ్ళు బిహేవ్ చేయట్లే. వాళ్ళ మిస్టేక్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం అరగంటగా మాట్లాడట్లేదు. అందుకే వీళ్ళ యొక్క మిస్టేక్స్ పెద్దగా ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఇప్పుడు సంజన గారు వెళ్ళి సుమన్ శెట్టి గారిని కాళ్ళు పట్టుకొని మరి క్షమాపణ అడిగిందని చెప్పిన తర్వాత కూడా ఒక నేషనల్ టెలివిజన్ ఛానల్లో కాళ్ళు పట్టుకొని మరి క్షమాపణ చెప్పిన తర్వాత అంతకు మించిన ప్రాయచిత్తం ఏముంటుందనే నా క్వశ్చన్. అదే నేను అడుగుతుంది. ఇప్పుడు శ్రీజ ఏమంటుంది, మీరు నాకు వ్యాలిడ్ రీజన్ చెప్పండి నేను ఒప్పుకుంటా అంటుంది. ఇదే శ్రీజ భరణి గారిని జస్ట్ ఆ లాకెట్ విషయంలో, ఏది గ్రాండ్ లాంచ్ రోజున లాకెట్ విషయంలో నువ్వు కావాలని చెప్పి సింపతి కోసం ట్రై చేసావు, అదంతా నీకు తెలిసి కూడా నువ్వు కావాలని చెప్పి సింపతి కోసం ట్రై చేసావని నామినేట్ చేసిందా లేదా? ఇజ్ ఇట్ వ్యాలిడ్ రీజన్? అంటే ఈమె అవతల వ్యక్తిని వ్యాలిడ్ రీజన్ లేకుండా నామినేట్ చేయొచ్చా? అదే అసలు అది రీజన్ ఏమా? దాని రీజన్ అంటారా? సో అప్పుడు ఈమెను అలాంటి పాయింట్స్ చెప్పి నామినేషన్ మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేయదు? ఈమె ఎవరి మీద కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు వర్డ్స్ యూజ్ చేసి, ఈమె మనీష్ని నువ్వు మూలకెళ్ళి కూర్చో అని చెప్పి ఏడ్చింది. మీకు సంబంధించిన టాపిక్లో ప్రియా శెట్టికి సంబంధించి మాట్లాడుతుంటే ఈ శ్రీజ వచ్చింది. ఇవన్నీ వదిలేసి ఈమె ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు అదే టాపిక్ తీసుకొచ్చుకొని నామినేట్ చేస్తే మాత్రం ఈమె తీసుకోలేకపోతుంది. ఇది వ్యాలిడ్ రీజన్ చెప్పమంటే ఇంత మించిన రీజన్ ఇంకేముంటుంది? నీ మిస్టేక్ ఏంటి? నువ్వు గేమ్స్ బాగానే ఆడుతావు, నువ్వు లొడలోడ వాగడమే నీ మిస్టేక్. అది సందర్భం లేకుండా మాట్లాడుతున్నావు, అందుకే వాళ్ళని నామినేట్ చేస్తారు. బట్ అది ఆమె యాక్సెప్ట్ చేయలేకపోతుంది. సో ఓవరాల్గా కామనర్స్ అందరూ మమ్మల్ని సెలబ్రిటీస్ అందరూ టార్గెట్ చేసి నామినేట్ చేశారని ఒక నెగటివ్ అండ్ ఒక సింపతిగా పోర్ట్రేట్ చేయాలి ఆడియన్స్కి అని చెప్పి చాలా ట్రై చేశారు. నేనైతే ఆ ట్రాప్లో పడట్లేదండి. మీరు ఎవరైనా పడి కనుక మీరు అయ్యో పాపం మన కామనర్స్ అనుకుంటే మాత్రం మీరు వెళ్ళి ఓటు వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఇది నాకు అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అండి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.